వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో ప్రజెంట్ అయితే నేను లక్డీకా పూల్ దగ్గర ఉండే ఎడ్యుకేషన్ బోర్డు దగ్గర, స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు దగ్గర ఉన్న స్కూళ్ళలో పాఠాలు చెప్పాల్సిన పంతులు ఇలా రోడ్డు మీద కూర్చోవాల్సిన పరిస్థితి. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంది అనేది ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనకైతే ఒకటే నినాదం, వాళ్ళ చేతుల్లో ప్లకార్డులు, వి వాంట్ జస్టిస్ అనే నినాదం మాత్రమే మనకు వినిపిస్తుంది. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంది, ఎందుకు పాఠాలు చెప్పాల్సిన పంతులమ్మలు సార్లు ఇలా రోడ్డు పైన కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుసుకుందాం. మాకు పూర్తి అప్గ్రేడేషన్ రద్దు కావాలి. ఎల్పీపీఈటీ వ్యవస్థ రద్దు కావాలి. గత 40 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా తిరుగుతూ ఉన్నాం. మా యొక్క గోస ఏంటంటే మా పక్క జిల్లాలో కూడా ఇప్పుడు 317 వల్ల ఏర్పడిన దానివల్ల మాకు నష్టం జరిగింది. ఇప్పుడు జిల్లాల యొక్క పునర్విభజన జరగడం వల్ల మాకు నష్టం జరిగింది. మాకు ఒక జిల్లాలో జూనియర్స్కి వచ్చినాయి, ఒక జిల్లాలో సీనియర్స్ కూడా రాలేదు. దాని న్యాయం కోసం మేము గత 45 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాం. రాత్రి మాకంటే జూనియర్స్ వచ్చే వరకు మా సీనియర్స్కు చాలా నష్టం జరిగింది. మాకు ఆవేదన బాగా ఉంది కాబట్టి మాకు పూర్తి న్యాయం జరిగే వరకు మీ యొక్క నిరసన వ్యక్తం చేస్తామని చెప్తుంది. విజయ, పెద్దపల్లి నుంచి వచ్చాము. మేమేమో సీనియర్లమే, పెద్దపల్లి డిస్టిక్లో వచ్చాము. మేము 317 వల్ల మేము చాలా నష్టపోయాము. దాంట్లో మేము సీనియర్స్ అంతా జూనియర్స్గా మారిపోయాము. జూనియర్స్ అంతా ప్రమోషన్స్ తీసుకొని ఉన్నారు కాబట్టి మేము 2001 డిఎస్సి వాళ్ళం తీసుకోలేదు, 2017 వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి మాకు ఎలానైనా కూడా ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేయాలని ఆయన అందరికీ విన్నవించుకుంటున్నాం. మాకు అందరికీ కూడా అప్గ్రేడ్ చేయాలని మేము ముఖ్యమంత్రి గారికి వినయపూర్వకంగా విన్నవించుకుంటున్నాం. అంతే, వినయపూర్వకంగా మేము విన్నవించుకుంటున్నాము. సీనియర్స్ అందరం లాస్ అయ్యాం కాబట్టి మమ్మల్ని ఒకసారి చూసి మా సమస్యను పరిష్కరించాలని మేము సీఎం గారికి వినయపూర్వకంగా విన్నవించుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేడం. 2-3 ఏళ్ల నుంచి చేసిన వాళ్ళకేమో ప్రమోషన్ వచ్చింది, 23 ఏళ్ల నుంచి చేసే వాళ్ళకి మాకు ప్రమోషన్ రాలేదు. మరి ఇది ఎక్కడి నుంచి న్యాయం చెప్పండి? మా దగ్గర చదువుకున్న పిల్లలు, మా స్టూడెంట్స్ వాళ్ళు సీనియర్స్ ఇప్పుడు ప్రమోషన్ తీసుకున్నారు. మేమేమో ప్రమోషన్ తీసుకోకుండా ఇలానే ఉన్నాము. జిల్లాలో అయితే మేము చేయమని చెప్పలేదు కదా, 317 పెట్టమని మేము చెప్పలేదు కదా. మేము మా జిల్లా దాటి ఇంకో జిల్లాకి వెళ్ళలేదు. ఏ జిల్లాలో అయితే ఉన్నామో ఆ జిల్లాలోనే ఉన్నాము. కాబట్టి మరి మేము ఉమ్మడి జిల్లాలో ఉన్నాం కాబట్టి మాకు ఉన్నప్పుడైతే మరి ఈ జిల్లాలు లేవు. కాబట్టి మాకు న్యాయం జరగాలి అని ఈ 317 వల్ల ఎంతమంది నష్టపోయినాము? 600 మంది ఉన్నాము. ఆ 600 మందికి న్యాయం చేయాలి, అప్గ్రేడేషన్ చేయాలని చెప్తున్నాము. 1000 మందిని చెప్పారు, 1000 మందికి ఇచ్చారు. మేము 600 మంది మాత్రమే మిగిలాము. 8600 పోస్టులు జరిగినాయి. దాని రోస్టర్ వల్ల మేము నష్టపోయాము. కానీ అప్గ్రేడేషన్కి రోస్టర్ ఉండదు అని చాలామంది అడ్వకేట్స్ మాకు చెప్తున్నారు. అడ్వకేట్స్ అందరూ ఇచ్చే సలహా ఒకటే, పోస్ట్ విత్ పర్సన్ ఉండాలి కానీ రోస్టర్ అనేది ఉండకూడదు అని వాళ్ళందరూ చెప్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒకసారి తీసుకొచ్చారమ్మా ఈ రోస్టర్ పద్ధతిని. రోస్టర్ పద్ధతిని అందరినీ కూడా అది ఎవరు తీసుకొచ్చిండ్రు అనేది మాకు తెలియదు. రేపటి వరకు కూడా మేము వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాము, అప్లై చేసుకున్నాము, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నాక అధికారుల నిర్లక్ష్యం వల్ల మేము నష్టపోయాము. సీనియర్లు నష్టపోయినారు, జూనియర్లు అందరికీ ప్రమోషన్ వచ్చింది. మా స్టూడెంట్ని ఇప్పుడు మేము సార్ అని పిలిచే పరిస్థితి మాకు వచ్చింది. దాన్ని ఏం చేస్తారో మరి ముఖ్యమంత్రి గారికి చెప్పుకుంటున్నాము. అంతే. మాకు కొంతమంది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎవరి పాపం ఎవరి శాపం, ఇది ఎవరు చేసినటువంటిది, ఎవరు అనుభవిస్తున్నారు? నాయకుల తప్పిదలమా లేకపోతే మా కర్మనా? మాకు అర్థం కావట్లేదు. నాది 2001 డిఎస్సి. మేము 23 ఏళ్ళ సర్వీస్ చేసి మాకన్నా 2017 వాళ్ళు 2020 వాళ్ళకి జాబ్ ప్రమోషన్ వచ్చి వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. వాళ్ళ ముందు మేము బేకార్ మోకాలు వేసుకొని నిలబడ్డాము. ఇది ఎవరి పాపం, ఎవరు చేసినటువంటి తప్పిదనం? నాయకులు సరి అనేటువంటి నిర్ణయం తీసుకోక పాత పద్ధతిలోనే సాఫ్ట్వేర్ని అప్లోడ్ చేసేసి దానికి రోస్టర్ ఆపాదించి 2012 వరకు ఇచ్చినటువంటిది ఇప్పుడు 2024 మళ్ళీ లిస్టులు మార్చి ఎంతమంది ఉన్నామన్నటువంటి కరెక్ట్ సంఖ్య ఇవ్వకుండా, ఎందుకంటే 317లో మ్యూచువల్లో ఇటు వాళ్ళు అటు వాళ్ళు ఇటు అయిన తర్వాత ఒక డిస్టిక్లో ఎంతమంది ఉన్నారు అనేటువంటిది కరెక్ట్గా తెలుసుకొని దాని ప్రకారం పోస్టింగ్స్ ఇవ్వాలి. కానీ పాత సంఖ్యను పట్టుకొని దాని ప్రకారం ఇవ్వడం వల్ల మేమందరం సీనియర్స్ అందరం నష్టపోయినాం. ఇప్పుడు ఒక్కొక్కరికి 3 years 4 years ఉన్నటువంటి వాళ్ళము ఇట్లనే ఉండిపోయినాము. కానీ మొన్న వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రమోషన్ తీసుకొని మాకన్నా ముందు పోతే వాళ్ళ ముందు మేము చాలా చులకనగా ఉన్నాము. మాకు ఇవ్వడం వల్ల పెద్దగా ఆర్థిక నష్టం కూడా వాళ్ళకి ఏం పడదు. ఎందుకంటే ఆల్రెడీ మేమందరం ఆ స్కేల్ రీచ్ అయ్యి ఉన్నాము. కాకపోతే క్యాడరే. కాబట్టి సీఎం గారికి మేమందరం కూడా విన్నవించుకుంటున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము, అభ్యర్థిస్తున్నాము. మమ్మల్ని అందరినీ కూడా
ప్రమోషన్స్ ఇచ్చి అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సుమలత. మేము నిజామాబాద్ నుంచి రావడం జరిగింది. అయితే గత ప్రభుత్వం ఎల్పీ వ్యవస్థని రద్దు చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ మా దురదృష్టము ఏదో తెలియదు కానీ మాత్రం 8,000 పోస్టులను ఇచ్చేసి మా 650 పోస్టులను మాత్రమే ఆపడం జరిగింది. ఆ పోస్టులను కూడా ఇచ్చి మా జీవితంలో కూడా వెలుగులు చూడాలని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దయదలిచి మా పైన కూడా ఈ యొక్క పోస్టులను అప్గ్రేడ్ చేసి మాకు కూడా న్యాయం చేయాలని మేమందరం విన్నవించుకోవడం జరుగుతుంది. పెద్దపల్లి అండి. ఎల్పీ వ్యవస్థ మొత్తానికి రద్దు చేద్దామని చెప్పడం జరిగింది. ఎల్పీ వ్యవస్థ అనేది ఉండొద్దు, పండిట్స్ ఏమి ఉండకుండా మొత్తం అందరికీ అప్గ్రేడ్ అని చెప్పన్నారు. అప్గ్రేడ్ అన్న ఉండే ప్రభుత్వం, ఇప్పుడుండే ప్రభుత్వం అంటే ముందు నుంచి ఉంది అది. ఇప్పుడు ఈ రేవంత్ అన్న వచ్చిన తర్వాతనే చేశారు, ఓకే సంతోషం. కానీ అందులో ఫుల్ఫిల్ చేయకుండా ఒక 600 మెంబర్స్ మమ్మల్ని ఆపేసి రోస్టర్ని తీసుకొచ్చి మేము ఆల్రెడీ నేను 2008 చేసి 2017-18 వాళ్ళకి వచ్చింది ఇప్పుడు ప్రమోషన్, నాకన్నా వెనుకున్న వాళ్ళకి SC ST రిజర్వేషన్ అని. సరే అంతవరకు ఉన్నప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయో ఎంతవరకు ఇవ్వగలుగుతాం చూసుకొని అందరిని అప్గ్రేడ్ చేయాలి కదా. అప్గ్రేడ్కి రోస్టర్ అని అవసరం లేదు, ప్రమోషన్ కాదు ఇది, జస్ట్ ఎల్పీ వాళ్ళని అప్గ్రేడ్ చేయడం అంతవరకే. దాన్ని ఎట్లా చేయాలి, అందరికి ఇచ్చేయాలి కదా. ఇప్పుడు కొంతమంది నుంచి మానసికంగా 1 మంత్ నుంచి మేము మాకు ఎక్కడ పిల్లలేని స్కూళ్ళకి ట్రాన్స్ఫర్ పంపించి ఊరు మండలికి పంపించారు. మేము లోకల్ ఉండే వాళ్ళము ఎక్కడికి వెళ్ళినాం. సరే అదైనా ప్రమోషన్ వెళ్తే మాకు కూడా హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఫ్యామిలీ సఫర్ అవుతున్నాం, హస్బెండ్ ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, మేము ఒక దగ్గర, స్కూల్కి వెళ్ళడం ఒక నరకంగా ఉంది మాకు. ఇట్లా ఎందుకు చేయడము? మాకు కూడా న్యాయం చేయమనే ఏమంటారు చూడండి, 1000 దండాలు పెట్టి కోరుకుంటున్నామండి. మాకు కూడా న్యాయం జరగాలి. నా పేరు షహీనా. నేను జగిత్యాల జిల్లా నుండి వచ్చిన. నేను అప్గ్రేడ్ కానటువంటి బాధిత భాషోపాధ్యాయురాలని. ఇక్కడికి వచ్చిన సమస్య ఏంటి అని అంటే యాక్చువల్గా 100% ఇవ్వాలి పోస్టులు, అప్గ్రేడేషన్ 100% చేయండి అని రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది. కాకపోతే ఇక్కడ 88% మాత్రమే అప్గ్రేడ్ చేశారు, ఇంకా 11% ఆపేశారు. సో మొత్తం 10,000 చిలుకు పోస్టులు ఉంటే 8,630 మాత్రమే అప్గ్రేడ్ చేసారు. సరే అప్గ్రేడ్ చేసినందుకు ఆ క్యాండిడేట్స్ని తీసుకున్నారా అంటే క్యాండిడేట్స్ను తీసుకోకుండా రోస్టర్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. సో బ్యాక్లాగ్ పోస్టులు ఇప్పుడు మా దగ్గర జగిత్యాల జిల్లాలో 40 పోస్టులు మిగిలిపోయినాయి. ఎక్కడ వాళ్ళు లేరు క్యాండిడేట్స్. సో ఆ విధంగా మేము 24 మంది ఆగిపోయినాము. అదేవిధంగా నెక్స్ట్ 317 వల్ల మేజర్గా ఇక్కడ నష్టపోయింది. 317 అనే నినాదం వల్ల 317లో ఎక్కడెక్కడో డిస్టిక్లు చేంజ్ చేయడం వల్ల జూనియర్స్ నష్టపోయారు. సీనియర్స్ అయితే తీవ్రంగా 2001 వాళ్ళు, 2002 డిఎస్సి వాళ్ళు, 2008 డిఎస్సి వాళ్ళు, 2012 డిఎస్సి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు నష్టపోయారు. అంటే దీనివల్ల SC ST క్యాండిడేట్స్ నష్టపోయారు, ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్ నష్టపోయారు, బీసీ వర్గం నష్టపోయింది. నెక్స్ట్ మళ్ళీ 317 వల్ల సీనియర్స్ నష్టపోయారు, జూనియర్స్ నష్టపోయారు. సో ఇంతమంది అంటే ఈ 650 మందిలోనే ఇంతమంది ఉన్నారంటేనే మీరు అర్థం చేసుకోండి. సీఎం గారు మీకు మీ దగ్గర దాకా మా విషయం రావడం లేదు, విద్యాశాఖ మీ దగ్గరనే ఉన్నందువల్ల దయచేసి మా విన్నపాన్ని మీరు స్వీకరించండి. ఖచ్చితంగా స్వీకరించి మా బాధను, మా వ్యధను, మా బాధ మీరు అర్థం చేసుకొని మాకు తగు న్యాయం చేయాలని, మీరు ఖచ్చితంగా న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం. దాదాపు ఎన్ని రోజుల నుంచి మీరు ఇట్లా మేము గత 30 రోజుల నుంచి నిద్ర ఆహారాలు పిల్లల్ని భర్తని అందరిని వదిలి డిఎస్సి చుట్టూ ఒక 100 సార్లు తిరిగినాం, 100 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ప్రతి మంత్రిని కలుస్తున్నాం, ప్రతి ఎమ్మెల్యేను కలుస్తున్నాం. వాళ్ళందరూ ఏమంటున్నారు మేడం, మేము సీఎం దగ్గర దాకా చేరుస్తామంటున్నారు కానీ ఏ ఒక్కరు చేరుస్తలేరు, మాకు న్యాయం జరుగుతలేదు. అందుకే ఈ రోజు కూడా మేము శాంతియుతంగానే ఎక్కడ కూడా మేము గవర్నమెంట్కి ఆపోజిట్ చేయట్లేదు. ఎందుకంటే విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది, అతను ఉపాధ్యాయులకు అనుకూలంగానే ఉన్నాడు. ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు మాకు ఒక మార్గం చూపిస్తలేరు. కాబట్టి మాకు ఇక్కడ ఎవరు లేరు, మాకంటూ ఒక నాయకుడు లేరు. మేము నాయకులు ఏమంటారు ఉన్న వాళ్ళు సపోర్ట్ ఉన్నది, జస్ట్ సపోర్ట్ అంటున్నారు. వాళ్ళ స్కూళ్ళల్లో పాఠాలు చెప్పి మీరు చెప్పిన స్టూడెంట్స్ ఎన్నో ఉన్నత స్థాయిలో ఉన్నారు, కానీ మీ పరిస్థితి ఎందుకు ఇట్లా? అదే కదా మేడం, ఎల్పీ లాంగ్వేజ్ పండిట్ తెలుగు అప్గ్రేడేషన్ అయితే మేము అనుకున్నాము. అందరికీ 1:1 రేషియో ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిరు. మేము కూడా వెరిఫికేషన్కి వెళ్ళినాము, వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాము. 100% మాకు కూడా మేము కూడా అప్గ్రేడ్ అవుతాము, స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ పొందుతామని అనుకున్నాం. కానీ చివరికి 317 జీవో వల్లనే మేము నష్టపోయినాం మేడం. మా రాజన్న సిరిసిల్ల జిల్లా జగిత్యాల జిల్లాకి 317లో వచ్చినాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అందరూ అప్గ్రేడ్ అయ్యారు. మేము అదే జిల్లాలో ఉంటే మేము కూడా అయ్యే వాళ్ళం. కానీ ఇప్పుడు జగిత్యాల జిల్లాకి రావడం వల్ల ఇటు లోకాలిటీ కోల్పోయినాం, ప్రమోషన్ కోల్పోయినాం. ఇప్పుడు మాకు ఏం చేయాలో తెలియట్లేదు. దయచేసి సీఎం సార్ మాకు న్యాయం చేయండి.
దాదాపు ఎన్ని రోజుల నుంచి అమ్మాయి జూన్ 19th రోజు రిలీవ్ అయ్యారు మేడం. జూన్ 19th రోజు మా స్కూళ్ళకి మా స్కూల్ అప్గ్రేడ్ అయింది. మా ప్లేస్కి ఇంకొక సార్ వచ్చి కూర్చున్నాడు. మాకు ఎల్పీ పోస్టే ఉంది, మేము అప్గ్రేడ్ కాలేము. ఆ జూన్ 19th నుంచి ఇవాటి వరకు దాదాపు 30-40 రోజుల నుంచి మేము ఈ బాధను అనుభవిస్తున్నాం మేడం. మేము ముఖ్యంగా సీఎం సార్కు తెలియాలన్నా ఈరోజు ఈ నిద్రాహారాలు మాని ఈరోజు ఇలా రోడ్డు కావాల్సిన పరిస్థితి వచ్చింది. మేము మాకు హర్షవర్ధన్ రెడ్డి సార్ దగ్గర కూడా వెళ్ళినాం. అన్న మాకు అభయం ఇచ్చిండు, మేము ఆడబిడ్డల అమ్మ మీరు తిరగకండి, మీకు న్యాయం చేస్తాంలో మాకు అభయం ఇచ్చిండు. ఆ అభయం ప్రకారం మేము 30 రోజుల నుంచి వేడి చేసినాం. మాకైనా ఏది కొలిక్క రావట్లేదు. ఎడ్జిటి వాళ్ళకి ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ అని ఇస్తున్నారు. అందులో మాకు ఉంటాయో వచ్చని మేము ఇట్లా భ్రమపడ్డాం. కానీ అది కూడా మాకు భ్రమలాగానే మిగిలిపోతుంది. ఇకనైనా మాకు న్యాయం చేస్తారని మేము ఇక్కడ దాకా వచ్చినాం. సీఎం సారు మీకు సానుకూలంగానే మేము శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చినాం, కానీ మీకు వ్యతిరేకంగా కాదు. మీరు మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల నుండి వచ్చినాం మేడం. జాయిన్ అయిన జగిత్యాల కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి జాయిన్ అయ్యాము. జాబ్ వచ్చినప్పుడు తర్వాత 317 అని చెప్పి మేము ఇంకా రాజన్న సిరిసిల్లకు రాలేకపోయాము. అది ఒక నష్టము. సరే అది పోనీయండి. అప్గ్రేడేషన్ అనగానే అందరికీ వస్తుంది అని ఆశపడ్డాము, చాలా ఆశపడ్డాము. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా వెళ్ళాము. ఇక్కడ రోస్టర్ అనేది తీయడం వలన చివరిలో ఉన్నటువంటి మా జగిత్యాల డిస్టిక్లో 24 మందికి రాలేదు తెలుగులో. 5 సంవత్సరాలు అవుతుంది మేడం ఇప్పటికీ. కానీ 2001, 2002 డిఎస్సి వాళ్ళు కూడా ఉన్నారు, రాని వాళ్ళు. అన్న ఎన్ని రోజుల నుంచి కొనసాగుతుంది మీరు? ఒక నెల 10 రోజుల నుంచి అండి. ఒక నెల 10 రోజుల నుంచి తిండి లేదు, నిద్ర లేదు. 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తే అప్గ్రేడ్ అయిన పోస్టులని అన్యాయంగా రోస్టర్ అనే విధానాన్ని తీసుకొచ్చి మమ్మల్ని రోడ్డు పాలు చేశారు. ఎక్కడో మేము కూర్చొని విద్యార్థులకు విద్యాబోధన చేయాల్సిన మేము కడుపు కోతను గురై ఈరోజు రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని నేను చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఉద్యోగులకు కడుపులో పెట్టుకునే ప్రభుత్వం అని చెప్తున్నారు. మరి మేము కూడా ఉద్యోగులమే కదా, మేము కూడా అన్యాయమై బాధపడుతున్నాం కదా. ఒకసారి మా గురించి ఆలోచన చేయండి. ఈ 600 మందికి అప్గ్రేడ్ చేయడం పెద్ద విషయం కాదు ప్రభుత్వానికి. 9000 మందికి అప్గ్రేడ్ చేసినప్పుడు మమ్మల్ని ఎందుకు రోస్టర్ అనే విధానం తీసుకొచ్చి పెట్టారు? పక్క రాష్ట్రాలలో పండిట్ పీఈడి వ్యవస్థనే లేదు. పాపం 20-25 సంవత్సరాలు సర్వీస్ ఉన్నటువంటి వ్యక్తులు వచ్చారు. జీవితంలో ఒక్క ప్రమోషన్ తీసుకురైనా రిటైర్మెంట్ అవుతామని వాళ్ళు ఆనందపడుతున్నారు. కానీ మానసిక వేదన గురేటట్టుగా మమ్మల్ని చేస్తున్నారు. దయచేసి నెల రోజులు గడిచిపోయింది, ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి, నిద్ర లేదు. ఎక్కడో చెట్టుకో పుట్టకో అన్నట్టుగా విద్యార్థులు లేని పాఠశాల మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసి పంపారు. అక్కడ మా ఉపయోగం లేదు. కాబట్టి దయచేసి మమ్మల్ని అప్గ్రేడ్ చేసి మాకు న్యాయం చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేయండి, విద్యార్థులకు న్యాయం చేయండి అని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సీఎం గారికి 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. అన్నా, ఈ విషయం మీ దగ్గర చేరడం లేదు. మీ దగ్గర చేరితే తప్పకుండా మీరు న్యాయం చేస్తారు. ఒకసారి పరిశీలించండి అన్న. మీకు కాళ్ళు మొక్కుతాం, మీకు దండం పెడుతున్నాం అన్న. థ్యాంక్ యూ. సో ఇది ఇక్కడ లక్డీకా పూల్ దగ్గర ఉండే సిచ్యువేషన్. మరి ఇప్పటికైనా సర్కారు వీళ్ళ అప్గ్రేడేషన్ పైన దృష్టి పెట్టాలని మనం కూడా కోరుకుందాం.